ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతే. హరి ఓం. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. కార్తీక పురాణమును వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఇంకా ఇట్లు చెప్పుచుండెను. రాజా, కార్తీక మాసములో స్నానదాన పూజానంతరం శివాలయము కానీ విష్ణాలయమందు కానీ కార్తీక పురాణమును పారాయణం చేసిన సర్వ పాపములు తొలగిపోవును. ఈ కార్తీక మాసములో గన్నేరు పూలతో శివుడిని కానీ విష్ణువుని కానీ పూజించిన ఉత్తమ గతులు ప్రాప్తించును. కార్తీక పురాణము పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును. కార్తీక మాసములో పెద్ద ఉసిరికాయతో నిండి ఉన్న చెట్టు కింద విష్ణుమూర్తిని పూజించి ధ్యానించి ఉసిరి చెట్టు నీడన భోజనం చేయవలను. ఈ విధముగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మ పోయి నిజరూపం వచ్చెను అని వశిష్ఠ ముని జనక మహారాజుకు చెప్పగా, మునివర్య, ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మ పోయి నిజరూపము ఎట్లు కలిగెను, దానిని వివరముగా చెప్పమని అడుగగా, వశిష్ఠ మహాముని జనక మహారాజుకు ఇట్లు చెప్పుచుండెను. రాజా, కావేరీ తీరమందు దేవశర్మ అను బ్రాహ్మణునికి ఒక పుత్రుడు కలడు. వాని పేరు శివశర్మ. శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక విపరీతమైన గారాభము వలన దుష్ట సావాసములు చేసి దురాచారపరుడై తిరుగుచుండెను. ఒకనాడు అతని తండ్రి కుమారుని చూచి, నీవు చేయుచున్న దురాగతముల వలన ప్రజలు నానా విధములుగా చెప్పుకొనుచున్నారు. కావున నీవు ఈ కార్తీక మాసములో నదీ స్నానము చేసి శివకేశవులను అర్చించి సాయంకాలమున దేవాలయమున దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు పోయి సద్గతులు కలుగును. కావున నీవు అట్లు చేయమని చెప్పాను. అతడు అందులకు నిరాకరించి వితండవాదము చేసెను. అందులకు తండ్రి దేవశర్మకు కోపం వచ్చి కుమారుడైన శివశర్మను, ఓరి నీచుడా, కార్తీక మాసము యొక్క ఫలమును చునకలుగా చూస్తున్నావు. కావున నీవు అడవిలో రావి చెట్టు తొర్రలో ఎలుకవై బ్రతికేదువుగాక అని శపించెను. అప్పుడు శివశర్మ, తండ్రి క్షమింపుము, అజ్ఞానాంధకారముతో ఇట్లు ప్రవర్తించి తిని నాకు శాప విమోచనము చెయ్యమనగా, నా శాపమును అనుభవించుచు ఎరుకవై ఉండగా నీవు ఎప్పుడు కార్తీక మహత్యమును వింటావో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి వచ్చి ముక్తి నొందుదువు అని తన కుమారుణ్ణి ఊరడించెను. వెంటనే శివశర్మ ఎలుక రూపము పొంది అడవిలో చెట్టు తొర్ర యందు నివసించుచుండెను. ఫలములను తినుచు జీవించుచుండెను. ఆ అడవిలో కావేరీ తీరమునకు దగ్గరలో ఉండుట వలన నదీ స్నానాలు చేయుటకై వచ్చి కొంత సమయము ఆ వటవృక్షము నీడన విశ్రాంతి తీసుకొని వెళ్ళుచుండెడివాడు. ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీక మాసములో ఒక మహర్షి విశ్వామిత్రుల వారు శిష్యులతో కావేరీ నది స్నానము చేసి ఆ వటవృక్షము కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించుచుండెను. అప్పుడు ఆ త్వరలోనున్న ఎలుక వారి వద్ద ఏదైనా తినుబండారములు దొరుకుతుందో ఏమో అని చెట్టు మొదట నక్కియుండెను. అంతలో ఒక దొంగ, వీరు బాటసారులై ఉందులు, వీరి వద్దనున్న ధనము అపహరించవచ్చు అని వాడు అక్కడికి రాగా, వారందరూ మునీశ్వరులే. వారిని చూడగానే అతని మనస్సు మారిపోయి నమస్కరించి, మహానుభావులారా, మీరు ఎవరు, ఎందుకు ఇక్కడికి వచ్చితిరి, మీ దర్శన భాగ్యముతో నా మనస్సు చెప్పరాని ఆనందముతో కలుగుతున్నది అనెను. అప్పుడు విశ్వామిత్రుల వారు, మేము కావేరీ నది స్నానముకు వచ్చితిమి. స్నానం ఆచరించి కార్తీక పురాణమును పఠించుచున్నాం.
నీవు కూడా ఇక్కడ కూర్చొని శ్రద్ధగా వినుమని చెప్పగా అతడు వినుచుండగా వెనుకటి జన్మ వృత్తాంతము జ్ఞాపకము వచ్చి పురాణ శ్రవణానంతరము వారికి ప్రణమిల్లి వెళ్ళిపోయాను. అట్లాగే ఆ చెట్టు మొదట్లో దాగి ఉన్న ఎలుక కూడా వెనుకటి బ్రాహ్మణ రూపము వచ్చినది. అప్పుడు ఆ శివశర్మ, ధన్యవాదములు మునివర్యా, తమ దయ వల్ల నేను ఈ ఎలుక రూపము నుండి విముక్తుడనై అని తన వృత్తాంతమంతయు చెప్పి వెళ్ళిపోయాను. కనుక జనక మహారాజా, ఇహములో సిరి సంపదలు, పరములో మోక్షము కోరుకొని వారు ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించిన మంచి సత్ఫలితములు కలుగును అని వశిష్ఠ మహాముని జనక మహారాజుకు చెప్పాను. ఇది స్కాంద పురాణమందలి వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 5వ అధ్యాయము సమాప్తం. ఓం సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శుభం.